నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షక మహాశైలకు స్వాగతం. త్రిగుణాలకు అతీతంగా త్రిగుణాత్మకంగా ఎలాగైనా వ్యక్తం కాగల వ్యక్తావ్యక్త స్వరూపిణి అమ్మ. ఆ తల్లిని నిర్మల చిత్తంతో కొలిచిన భక్తులకు అందని అందలమంటూ ఉండదు, లభ్యం కాని భాగ్యం అంటూ ఉండదు. అమ్మంటే అనంత శక్తి, అమ్మంటే ప్రణవం, అమ్మంటే ప్రణయం, అమ్మంటే ప్రళయం. అమ్మ శక్తిని ఇంతని అంతని కొలవడం సాధ్యం కాదు. అంతటి దయాసుదాంబుది అయిన ముత్యాలమ్మ చల్లని చూపులతో కరుణించే కల్పవల్లిగా భక్తకోటిని అనుగ్రహిస్తుంది. నేటి తీర్థయాత్రలో ఆ ముత్యాలమ్మ ఆలయాన్ని భక్తి ప్రవృత్తులతో తిలకించి తరిద్దాం రండి. మహాశక్తి మహాకాళి రౌద్రముఖి దాక్షాయణి స్థితిశక్తి, గతిశక్తి, ప్రాణశక్తి, సమస్తానికి మూలశక్తి, ఆదిపరాశక్తి. ఆ అమ్మ నెలవు కాని చోటు, కొలువుదీరని చోటు లేవంటే అతిశయోక్తి కాదు. అందుకే అమ్మ రూపం ఇలానే వ్యక్తమవుతుందని చెప్పలేం. అమ్మ అనంత విశ్వశక్తి ప్రదాయిని, మాయా స్వరూపిణి. ఆ తల్లి రూపం ముగ్గురంబలు మూర్తిభవించినట్టు గోచరిస్తుంది. శిష్టాచార పూజా విధానంలో చిశక్తిగా, చిద్రూపినిగా, అజ్ఞానాన్ని హరించే శ్రీ విద్యా స్వరూపినిగా గ్రామదేవతైన ముత్యాలమ్మ దర్శనమిస్తుంది. చక్కని ప్రకృతిలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ముత్యాలమ్మ తల్లిని దర్శించాలంటే అమ్మ అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుందని భక్తుల విశ్వాసం. ఆంధ్ర రాష్ట్రం తిరుపతి జిల్లా తూర్పు కనువూరులో కొలువైన ముత్యాలమ్మ కరుణకు మనము పాత్రులవుదాం. శ్రీ ముత్యాలమ్మ ఆలయం, తూర్పు కనువూరు, తిరుపతి జిల్లా. ముగురమ్మలు మూర్తీభవించిన దేవి ఆది పరాశక్తిగా, ధర్మార్థ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా స్త్రీశక్తిని శిష్టులు ఆరాధిస్తారు. అదే శక్తి స్వరూపాన్ని జానపదులు వివిధ దేశీయ నామాలతో కొలుపులు కొలుస్తారు. గణాసారికి పూనకం వస్తే ఊగిపోతారు. భక్తుల పూజలకు అమ్మోరు ప్రసన్నమైతే ఆ తల్లి ఇచ్చిన వరాలకు పొంగిపోతారు. ఊరుకు కాపు కాసే తల్లిని మా ఊళ్ళమ్మగా, అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రకటించే అంకాళమ్మగా, ఎన్నో మరెన్నో నామధేయాలతో గ్రామ దేవతలను పూజించే సంప్రదాయం పల్లెల్లో ఇప్పటికీ అనూచానంగా వస్తోంది. ఈ నేపథ్యంలోనిదే తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు ముత్యాలమ్మ ఆలయం. శక్తి స్వరూపంగా అవతరించిన ముత్యాలమ్మ దివ్యధామం నిత్యం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటోంది. పార్వతీమాతే అమ్మోరుగా, అమ్మవారిగా, గ్రామదేవతై ప్రజలను రోగాల బారి నుండి రక్షిస్తుందని ప్రజలకు బలమైన నమ్మకం. ఆ దేవతలు మొత్తం 101 మందని ప్రతీతి. వారందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజంటారు. వారిలో కొందరు గంగానమ్మ, సత్తమ్మ, తాళ్లమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ, మావూళ్ళమ్మ, మారమ్మ, ముత్యాలమ్మ
ఇదిగో ఈ ముత్యాలమ్మ కొలువైన ఊరే తూర్పు కనుపూరు. ఈ ముత్యాలమ్మ తల్లి దర్శనార్థం భక్తులు ఎక్కడెక్కడి నుంచో అశేష సంఖ్యలో తూర్పు కనుపూరుకు తరలివస్తారు. ముత్యాలమ్మను కనులారా దర్శించిన వారెవరూ తమ కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెనుతిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శక్తి స్వరూపిణిగా కొలువైన ముత్యాలమ్మ ఆలయం ఎటు చూసినా శిల్పకళా వైభవంతో తేజిరిల్లుతుంది. ఆలయ ముఖమండపమంతా సింహగజముఖాకృతి గల స్తంభాలు అగుపిస్తాయి. సృష్టిలో అనంత శక్తి సంకేతానికి అమ్మే సర్వాంతర్యామని గజసింహాకృతులు కీర్తిస్తున్నట్లు గోచరిస్తాయి. 8 దశాబ్దాల క్రితం అంటే సుమారు 1942లో ముత్యాలమ్మ తల్లికి చిన్న మందిరాన్ని నిర్మించి పోతురాజు, చిలక విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 4 దశాబ్దాలకు అంటే 1980వ సంవత్సరంలో నూతన మూర్తిని ప్రాణప్రతిష్ఠ చేశారు. భక్తుల ఆరాధ్య దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే కరుణాలవల్లిగా, కల్పవల్లిగా ముత్యాలమ్మ దశదిశలా ప్రసిద్ధి చెందింది. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే. దీంతో ఆలయానికి ఆదాయం పెరిగింది. ఈ నేపథ్యంలో 1991లో ముత్యాలమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖ తమ పరిధిలోకి తీసుకుంది. అనంతరం 1999వ ఏడాది మార్చి 4వ తేదీన ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అశేష భక్తజన సమూహం మధ్య మహాకుంభాభిషేకాన్ని 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పెద్ద ఎత్తున నిర్వహించారు. అప్పటి నుండి శాక్తేయ సంప్రదాయానుసారం అమ్మవారికి పూజాది క్రతువులు, కైంకర్యాలు, వార్షిక ఉత్సవాలను వైభవోపేతంగా సకల సన్మంగళదాయకంగా కొనసాగిస్తున్నారు. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే. నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. చిద్రూపిణి, చిదానంద స్వరూపిణి, జగదాంబ, త్రిగుణాత్మక లీలా విలాసిని అయిన అమ్మ శిష్ట రక్షణిగా, దుష్ట సంహారిణిగా వ్యక్తమవుతుంది. ఆదిశక్తి, పరాశక్తి, ఎల్లమ్మ, మల్లమ్మ, నూకాలమ్మ ఇలా ఏ పేరుతో అమ్మను పిలిచినా నేనున్నానని మహిమలు చూపే చల్లని తల్లి ముత్యాలమ్మ తల్లి. భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే తల్లిగా, పద్మాసన స్థితిగా దర్శనమిస్తుంది. స్వర్ణ మకుట దారినిగా, రజతాంబర దారిగా, నవరత్న మణిమయ శోభతో తల్లి దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. తారాపదంలోని నక్షత్రాలన్నీ ఒకే చోటుకు చేరిన దివ్యానుభూతి కలుగుతుంది అమ్మ దర్శనం. పచ్చని ప్రకృతి ఆకృతి దాల్చిన రమణీయతల మధ్య పల్లె వాతావరణంలో నెలకొన్న ముత్యాలమ్మ ఆలయం భక్తజనకోటిని ఆధ్యాత్మిక నేపథ్యంగా ఆకట్టుకుంటుంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణం, ప్రధాన ఆలయం ముంగిట 5 అంతస్తులతో పంచకలశ సమన్విత రాజగోపురం చూడముచ్చటగా గోచరిస్తుంది. ఈ గోపురంపై అమ్మ లీలా వైభవాలను చాటి చెప్పే పలు కళాకృతులు ఆకర్షణీయంగా కొలువుదీరుంటాయి. ప్రధాన ఆలయ ప్రాకార మండపం దీర్ఘ చతురస్రాకారంలో కళాత్మకంగా నిర్మితమైంది. ప్రాకార మండపం పైభాగాన శక్తి స్వరూపాల
దివ్య రూపాలు ఆవిష్కృతమై భక్తులకు భక్తి రసాన్విత భావ మకరందాలను పంచుతాయి. ముఖమండపం స్వర్ణమయ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అనంత విశ్వకేంద్రం స్థానమైన హ్రీంకారాసనంపై ఆనల గర్భిత అయిన తల్లి ఆసీనురాలైనట్టు భాసిల్లుతుంది. కొలిచిన భక్తుల కొంగు బంగారంగా అడిగిన బిడ్డకు లేదనకుండా వరాలను అనుగ్రహిస్తుంది ముత్యాలమ్మ. అంతటి మహిమాన్విత జగధాత్రి అయిన అమ్మకు నిత్యం పొంగళ్ళు నైవేద్యం పెడుతూ తల్లి దయామృతాన్ని చూరగొంటున్నారు. చుట్టుపక్కల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా అమ్మ దర్శనం కోసం భక్తులు విశేషంగా తరలివస్తారు. ప్రతి మంగళ, శుక్ర ఆదివారాల్లో ఆలయం మొత్తం భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా భక్తుల కోలాహలం కనిపిస్తుంది. అమ్మ దర్శనం ఎప్పుడెప్పుడు కలుగుతుందా అనేంతగా ఆతృత ప్రతి భక్తురాలి ముఖంలో సుస్పష్టంగా గోచరిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో అశ్వత్థ వృక్షం నెలకొనుంది. దీని కింద విలక్షణమైన గుర్తులతో అమ్మకు చిహ్నంగా శిల ఆవిష్కృతమైంది. భక్తులు తమ పొంగళ్లతో అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ముఖమండపానికి సమీపంలో త్రిగుణాత్మకమైన ముగురమ్మలకు ప్రతిరూపంగా త్రిశూలం భాసిల్లుతోంది. దీంతో భక్తులంతా త్రిశూలంపై నిమ్మకాయలు గుచ్చి బండారు చల్లి త్రిశూలాన్ని ముత్యాలమ్మ తల్లి ముత్తైదువుగా భావించి గాజులు, పసుపు కుంకాలు అర్పిస్తారు. పుష్పమాలలతో అర్చనం, సమర్చనం చేసి ధూప దీపాలతో తనివితీరా పూజాది క్రతువులు నిర్వహించుకుంటారు. ప్రతి ఏటా 4 రోజుల పాటు నిర్వహించే తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతరకు భక్తులు లక్షలాదిగా పోటెత్తుతారు. పోలేరమ్మ రాకతో జాతరోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. శివశక్తుల పూనకాలు, శక్తిమాతల కళాత్మక నృత్యాలు, భక్తుల ఉత్సాహాలు, మేళ తాళాలు వెరసి జాతర సంబరాలు అంబరాన్ని తాకుతాయి. 1000 కల్లుకుండలు నెత్తిన పెట్టుకుని అమ్మ చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసే దృశ్యం అనిర్వచనీయం. ఇలాంటి దృశ్యాలకు ముత్యాలమ్మ జాతర వేదికగా నిలుస్తుంది. గర్భాలయంలో అమ్మవారు ఖడ్గ, త్రిశూల, ఢమరుకం, కుంకుమ భరణితో 4 హస్తాలతో రక్తవర్ణ ఛాయలో భక్తులకు దర్శనమిస్తుంది. దుష్టులకు మాత్రమే అమ్మ ఉగ్రరూపిణిగా కనిపిస్తుంది. భక్తులకు మాత్రం అమ్మ ప్రసన్నవదనంతో సకల సన్మంగళకారిణిగా జ్యోతిర్లింగ సమతేజో విరాజితమైన ముఖవర్చస్సుతో అసురీగణ గుణాధములను తన పాదాలతో అదిమి భక్తుల అభీష్టాలను నెరవేరుస్తుంది. ముత్యాలమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం తిథి నక్షత్రాలతో సంబంధం లేకుండా ఉగాది ముందు వచ్చే మంగళవారం రోజు నుండి శుక్రవారం వరకు అనగా 4 రోజుల పాటు జాతరోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. తిరుపతి జిల్లా తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారి దీవెనలు పొందడానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు విశేషంగా తరలివస్తారు. ముత్యాలమ్మ తల్లిని త్రికరణశుద్ధిగా దర్శించుకున్న భక్తులకు నెరవేరని కోరికంటూ ఉండదని ప్రతీతి. అమ్మ అనుగ్రహం ఉంటే సంతానం, విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని అనాదిగా భక్తుల విశ్వాసం. ఆలయ పరిసరాలన్నీ అంగళ్ళు, పొంగళ్లతో
ఆలయ దిక్కులన్నీ మొక్కులు చెల్లించుకుని భక్తుల ఆనందోత్సాహాల సమాహారంగా విలసిల్లుతోంది. మహిళా భక్తులు ఉపవాసంతో పొంగళ్ళు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తల్లికి సమీపంలోనే పుట్టశిల గోచరిస్తుంది. తొలి రోజుల్లో అమ్మవారు ఒక పుట్టలో శిలారూపంలోనే ఆవిర్భవించిందంటారు. వాస్తవానికి ఈ శిలారూపాన్ని అమ్మవారి మూలశక్తిగా భక్తులు ఆరాధిస్తారు. ముత్యాలమ్మకు శాక్తేయ ఆగమ పద్ధతిలోనే శిష్టాచార పూజా విధి విధానాలని పాటిస్తారు. ముత్యాలమ్మ అమ్మవారు మకర తోరణం ముందు విశాల పాలబాగాన త్రిపుండ్రంతో సూర్యచంద్రులు నేత్రాలుగా, రక్తవర్ణ సింధూరం నుదుట భాసిల్లినట్టుగా, రజత మకుట ధారిణిగా, నవరత్న ఖచిత ఆభరణాలతో ముత్యాలమ్మ సమ్మోహన రూపంతో మోక్షప్రదాయినిగా వర్ధిల్లుతోంది. పట్టు వస్త్రాలు ధరించి సకలాభరణాలంకృత శోభితంగా కాంతి పుంజాలను విరజిమ్ముతోంది. ముత్యాలమ్మకు 2 కోరలు ఉంటాయి. వీటిని యమదంష్ట్రలుగా భావిస్తారు. ఒక్కసారి ఈ తల్లిని దర్శించుకున్న భక్తులు మళ్లీ మళ్లీ దర్శించి ఇష్టకామ్యాలను ఈడేర్చుకుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ప్రతిరోజు అమ్మవారికి శ్రీ రేణుకాదేవి అష్టోత్తర శతనామావళితో, లలితా సహస్రనామాలతో శాక్తేయ సంప్రదాయబద్ధంగా పూజిస్తారు. దీంతోపాటు మంగళ, శుక్ర, ఆదివారాలు పంచామృతాభిషేకాలు, కుంకుమార్చనలు, పల్లకీ సేవలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఉగాదికి ముందు ముత్యాలమ్మ జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు ఆమె సోదరి పోలేరమ్మ తరలివస్తుంది. 4 రోజులపాటు వైభవంగా జరిగే ముత్యాలమ్మ జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. జాతర ప్రారంభం రోజున తూర్పు కనుపూరు ఈదులవారిపాళెం, పోసినవారిపాళెం, రావులవారిపాళెం, కొమరావారిపాళెం గ్రామాల్లో ఘటాన్ని ఊరేగిస్తారు. గంగమిట్ట మీద తాత్కాలికంగా పోలేరమ్మకు ఒక వేదికను ఏర్పాటు చేస్తారు. ఈ తంతును నిలుపు వేడుకగా వ్యవహరిస్తారు. తాటాకుల గుడిసెలో కుమ్మరి తయారు చేసిన పోలేరమ్మ విగ్రహాన్ని రజకులు తప్పెట్లు, తాళాలతో మోసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. గాలిగంటల చెట్టు దగ్గర కుంభం పోస్తారు. భక్తులు 1000 కల్లు కుండలను నెత్తిన పెట్టుకుని ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ముత్యాలమ్మను బంగారు చీరతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. మంగళవారం రాత్రి సామూహిక పల్లకీ సేవ, పూలంగి సేవ ఘనంగా జరుపుతారు. అర్ధరథంపై సింహవాహన సేవ అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ జాతర మహోత్సవాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. శ్రీ ముత్యాలమ్మవారి జాతర శ్రీ పోలేరమ్మవారిని వెళ్లనపు ఉత్సవంతో ముగుస్తుంది. నెలపొంగళ్ళు పేరుతో జాతర తదుపరి 4 రోజులకు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి వైభవంగా ముత్యాలమ్మవారికి పొంగళ్ళు పొంగించడం ఆచారంగా వస్తోంది. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు 10 రోజుల పాటు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి
శరన్నవరాత్రోత్సవాలను వైభవంగా జరుపుతారు. సంక్రాంతి పండుగ 4 రోజుల పాటు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని ఎలా చేరుకోవాలి, ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో NH5 వరగలి క్రాస్ రోడ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం గూడూరు రైల్వే స్టేషన్ నుండి 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ నుండి ఈ ఆలయానికి చేరుకోవడానికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయానికి 97 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట విమానాశ్రయం ఉంది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, న్యూఢిల్లీ, బెంగళూరునకు విమాన సర్వీసులు ఉన్నాయి. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఆది, మంగళ, శుక్రవారాల్లో ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. అఖిల నిఖిల సకల లోకాల పాలిని అయిన అమ్మ భూమిపై అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది. ఆ తల్లిని ఏ రూపంలో కొలిచినా, తలచినా, పిలిచినా పలుకుతుంది. భక్తుల పాలిట కొంగు బంగారమై అనుగ్రహిస్తుంది. అంతటి మహామహిమాన్వితమైన తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని కన్నులారా దర్శించుకున్నాం కదా. ఆ తల్లి కరుణామృత బిందువులు మీ అందరిపై వర్షించాలని, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.